మనకి ఏంది అంటే ఏదో రామాయణంలో కూడా వారధి కట్టేటప్పుడు ఉడత కూడా ముత్యమంతా ఉసుక తెచ్చేసినట్టు మనము కూడా ముత్యమంతా సంకల్పించుకున్నాం. చిన్న చిన్న పిల్లలమే మనం అందరము పెద్ద పెద్ద కోరికలు కోరుకున్నాం. ఏం పెద్ద కోరుకున్నామంటే అధికము అనేటువంటి మాసం వస్తుంది. మనకందరికి ఏమున్నది అంటే పండుగలు చేసుకోవద్దు, పెళ్లి చేసుకోవద్దు, అందులో ఏం పని చేయొద్దు, అతికే మాసం మాసంటి దుడ్డు వాళ్ళకి ఏమున్నది అంటే అతికెము అన్నారు. అతికెం కాదు అధికం. మనకు తెలియక అతికే మాసం వస్తుంది, మాకు దుడ్డు మాటలా అతికే మాసం వస్తుందంటే తెలిసిన వాళ్ళు ఏమంటారు, అధికమండి అది 3 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది, ప్రతి సంవత్సరంకు 10 రోజులు కేటాయించుతారట. నాకు తెలియదు, పెద్దలకు తెలుసు, మాటలకు తెలుసు. ఈ నెల ఎందుకు వచ్చింది, ఎవరి కొరకు వచ్చింది అంటే భగవంతుని కొరకే వచ్చిందట అధిక మాసం. మా అయ్య ఇప్పుడు కాదు అప్పుడు కాదు 40 ఏళ్ళ కింద 36 సంవత్సరాల నుంచి మేము అధిక మాసం చేస్తున్నాం. కానీ అంతకన్నా మొదలు ఒక పుస్తకం దొరికింది తనకు. అందులో ఏమున్నది అంటే అధిక మాసములో నువ్వేది చేసినా 10 రెట్ల పుణ్యం అని. ఆ నెల రోజులల్లా నువ్వేమన్నా చెయ్యి, భగవంతుని కొరకు చెయ్యి. నీ కొరకు చేసుకోకు, నీ పిల్లల కొరకు చేసుకోకు, ఎవరి కొరకు చేసుకోకు, భగవంతుని కొరకు చెయ్యి, అది నీకు అధికమై వస్తుంది అని ఆ నెల గట్ల పెట్టిందట. ఆ నెల కూడా సామాన్యం కాదు. ఇప్పుడు మన అయ్యగారు మరకూకులు భాగవత సప్తాహం చేస్తాడు. జూన్ 7వ డేటు నుంచి 13వ డేటు కనుక మీరందరూ వస్తే అధిక మాసము గురించి చాలా చాలా తెలుస్తుంది. నాకు అంత తెలియదండి. ఎందుకు తెలియదు అంటే చదువు రాదు. పెద్ద మాట ఇటు జెండాలు మంచిగానే కొట్టుకుంటా కూర్చుంటా కానీ కాగితం మీదిగా నవ్వడం ఏమున్నది. తెల్ల కాగితం అయితే మొత్తం వెళ్ళ చదివేస్తా, అందులో ఏమి లేదు కాబట్టి చదివేస్తా. అయ్యా అక్షరం ఉన్న కాగితం గొట్టు, నాకు చదువు రాదు, ఏం చేస్తా, ఏమి చెయ్యేటట్టు లేను అని ఇదొక్కటి వేషం పట్టుకున్నా. ఏమి లేదు. కంక బొంగుకు అధిక మాసంకు ఎంత లెంక పెట్టిండు. మీరు మరకుకు వస్తే వేణు ఆనంద స్వామి దీని గురించి చెప్తాడు, అధిక మాసం గురించి చెప్తాడు. నేను చిన్నగా ఏందో వట్టి మాటలతోనే చెప్తాను. చాలా చాలా మంచి అదృష్టవంతులము. జూన్ 7వ డేటు నుంచి 13వ డేటు దానిక మీకు ఏమి పనులు ఉండయి, పండుగలు ఉండయి, ఏముండయి. కానీ దయచేసి ఇక వస్తాననుకున్న వరకలా చుట్టం వచ్చిందని అనుకోకుండా ఆ చుట్టమును ఆడికే తీస్తారండి. మనం అందరం కలిసి వండుకుందాం, తిందాము, సంతోషంగా ఉందామండి. మన సంవత్సరం దానికి బతకటోళ్ళ మూలము బతకనోళ్ళము. ఎప్పటికీ పొద్దుగూకి వడుకుంటే తెల్లారి వరకు నేను బతికినా అనుకోలేవు అన్నట్టు. చచ్చిపోయినామా అని కాదు, పోతాం కావచ్చు, మనకు తెలియకుండానే పోతాం కదా. అది తెలిసి పెడితే ఎన్నో రోజుల ముందటి నుంచి ఏడుతున్నాం. అందుకే పెట్టాలి. వాడు కూడు తింటాడు, సపరేట్గా ఆయనతో ఎప్పుడు చచ్చిపోతాడు తట్టుకున్నా అనుకొని ఊకున్నాడు. మనకు మరణం అయ్యేది తెలివ. అందుకొరకు అధిక మాసం ఎందుకు వచ్చిందో, అధిక మాసం విలువ ఏమున్నదో, అధిక మాసంలో మనకు అధికం ఎంత దొరుకుతుందో మీరందరూ జర్ర పని తీర్చుకొని 7 రోజులల్లా ఎన్ని రోజులున్నా మాకు సంతోషం. 7 రోజులున్నా సంతోషం. భోజన సౌకర్యం ఉంటుంది, పడుకునే స్థలం ఉంటుంది, కప్పుకునేటిది కట్టుకునేది తెచ్చుకోండి. అవి 2 మేము ఏం చేసేటట్టు లేము కాబట్టి చిన్న సంసారం అని పెద్ద కోరిక. ఏదో స్వామిని తీసుకొచ్చాడ కూర్చుంటే పెడితే మీరందరు ఇంటే మీరు అండ్లకెళ్ళి 4 మాటలు పట్టుకొని కూడా మీరు బాగుపడితే మా జన్మలు కూడా తరించుతాయని మీరు ఏదో భిక్ష పడుకున్నట్టు మిమ్మల్ని అందరినీ రమ్మనుడు. దయచేసి 1 రోజు 2 రోజు భాగవత సప్తాహం మనం ఇనుడే భాగవత సప్తాహం విందాం. ఈ 5 ఊళ్ళ పెట్టు సామాన్యంగా పాపం ఇప్పుడు ఆ శ్రీనివాస స్వామి వచ్చి ఎన్నో 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 వివరాలు మనకు చెప్పేపటికే భారతము, రామాయణము, భాగవతం ఇంకా మొదలు పెట్టలేదు. మొన్న చిన్నగా పెట్టిండు వట్టిగా ఏడ మల్కాపురంలో కొద్దిగా ఆడికెళ్ళి తెచ్చి ఈడ కుడికాలలో కూడా కొంచెము. కానీ ఇంకళ్ళకెళ్ళి ఏమి వస్తుందో అంటే ఇంకా చాలా ముదుమధురమైన మాటలు ఉన్నాయి. ఈ స్వామి కూడా మాకు 12 ఏళ్ళు చెప్పిండు. ఎల్లారెడ్డిపేటలో ప్రతి సంవత్సరం భాగవతం ఆ స్వామి అడికి వస్తాడు. మీకు అందరికి వచ్చి 4 మాటలు విన్నాక అవి ఎటువంటివో తెలుస్తాయి. దాని కొరకే తప్ప నేనేదో మీకు అందరిని కుసుండబెట్టి చెయ్యాలని లేదు. శ్రీరామ్ ఇంకా ఎందుకో జయ శ్రీమన్నారాయణ ఇంకెక్కువ చెప్పకపోతే వాళ్ళు వీళ్ళు అంటారు. వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటారు. రానా ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాను నేను దొరకను. కాకపోతే మీకు అందరికి ఆకలి అవుతుంది కదా, అధిక మాసం గురించి చెప్పమన్నారు కాబట్టి చెప్పిన. అధిక మాసము జూన్ 7వ డేటు నుంచి 13వ డేటు దాకా 7 రోజులు జరుగుతుంది. 7 రోజులల్లా 7 రోజులున్నా మాకు సంతోషమే, 4 రోజులున్నా సంతోషమే.
మొత్తం రాకుంటే సంతోషం కాదు. అదైతే చెప్తాను నేను. నా కళ్ళ నీళ్ళు పోవాలంటే మీరు రాకుండా నాదేం పోయింది, ఆమె ఎడుతుందో బాధపడుతుందో అనుకుంటే వస్తారు. మీకు ప్రేమ ఉంటుంది కదా, దుఃఖపడతాను నేను. తల్లి దుఃఖపడితే పిల్లకి ఎంత బాధ ఉంటుందండి. తల్లి దుఃఖపడాలని చూస్తారా? మీరందరు రావాలి అని ఎంత కోరికతోని చెప్తానంటే పండంత ఆశతో చెప్తాను. మీరందరూ నాకు కనబడాలి. బిడ్డలు కనబడితే తల్లికి ఎంత సంతోషం ఉంటుందండి. ఇంట్లో ఏం లేకున్నా సరే బిడ్డ రావాలి గంతే. ఆ దినం ఇప్పుడు కాదండి, ఇప్పుడు వాళ్ళు పట్టే వాళ్ళనే మొత్తగా పైసలు. రాజా రామచంద్ర భగవానికి జై.